తన భర్తను మరలేక భార్య గంగులమ్మ గారు 50 రూపాయలు బహుమతిగా సమర్పించారు. తన కూతురిని రమాదేవిని కూడా మరలేక 50 రూపాయలు బహుమతి సమర్పించాలి. వారి కుటుంబానికి కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆదురత్వమో చతురత్వమో చల్లగా చూడాలని మరి మరి ప్రార్థిస్తున్నాం. లక్ష్మి అలాగే ఈ గౌరవ భక్తులకు తీరడానికి కష్టములు ఎదురైనవి. భక్తులు పెట్టిన పట్టపగలే ప్రోత్సవ వ్రతం చేస్తున్నాయని భక్తులంతా జతకు వచ్చి దేవదేవ దేవాది దేవ దేవ బంధవ భగవంధవ కాపాడు రచించమని పెడుతున్నారు. భక్తులారా మీకు వచ్చిన కష్టం ఏమని అడిగారు. అవును, మేము పెట్టిన పంట పొలములు పట్టపగలే ప్రోత్సవ వ్రతం చేస్తున్నాయి. మమ్మలను మా పంటలు కాపాడు దేవాన్ని వేడుకున్నారు. భక్తులారా మీకు వచ్చిన భయం ఏమి లేదు. ఈ చంద్ర వేట మార్గం పోయి ఆ మృగాలను సంహరించి మీకు వచ్చిన కష్టంలో కాపాడడం మేము బాగా ఇచ్చాను. కనుక నీవు భార్య బ్రహ్మదేవునిగా ఇచ్చి పంపిన వచ్చిన లక్ష్మి స్వామి మనం చూడగా దేవాల దేవతము దైవ సంబోధము మానే అవును కాదు బట్టి మనకి వేట మార్గం ఎందుకు స్వామి. ఈ భక్తాలందరినీ కాపాడుకుంటూ ఈ భద్రాద్రి ఎంత ఉందామని నామను కూడా చాలా కోరుకున్నారు కదా. మామని దేవాల దేవతల మనము దైవ సముద్రం మనము ఎడవదనాలు కొట్టి జీవరాశులకు దేవుడు నేను సృష్టించేదా నేను చర్చించేదా నేను నాకు తెలియని ధర్మం నీకేం తెచ్చునే. అవునా అందుకని పంపించి వేట మార్గం మీద నాకేం ఇష్టం లేదు. ఒక భార్య భర్త ఎక్కడైనా పోవచ్చు, మనకి దూరం కూడా పోవచ్చు. నీకు కట్టుకున్న భార్యనే కదా. పోనీ భార్య కొంచెం పేరు ఉండకూడదా, కొంచెం అభిమానం ఉండకూడదా. పోనీ నీకేమో ఇష్టం లేదా. నేను లక్ష్మి పోనీ నాకేం తక్కువ నీవు నా వెంట వచ్చినవా. మరి ఎందులో పోతావు లక్ష్మి ఆడవాళ్ళని వెంట పెట్టుకొని ఒక వేడు కాకపోతే మాకు జాతరగా ఎక్కడ తెలిసిపోతుందేమో కానీ అక్కడ ఏడు నొప్పులు వచ్చి మొదలు గడ్డ వేరు డబ్బులు 24 కోట్ల అంటే ఇన్ని జీవనాలు భార్య కాపాడుకోలేవా. కట్టుకున్న భార్యనే కదా. మృగాలు చంపి నిన్ను కాపాడదు కాదు. ఇంత బాధపడతాను నా భార్య నువ్వు మాట అర్థం చేసుకున్నావు. పోనీ నిన్ను కాపాడలేక కాదు, నిన్ను రచించలేక కాదు. చెప్తావు ఆడవాళ్ళని వెంట పెట్టుకుని వేట మార్గం పోతే ధైర్యం చాలమంటారు. ఆడవాళ్ళని వెంట పెట్టుకుని మాత్రం అంటారు. ఇది దేవతకి తీర్థాన్ని మత తెచ్చి పెడుతున్నావు. పొద్దున శివుని వచ్చే ఉండు. వచ్చే భక్తుల చేత పూజలు అందుకుంటూ వారికి ఆశీర్వాదం వచ్చుకుంటూ ఉండు. 7 రోజులు బామావని చంద్రక పొంగరాని ఇప్పుడు